ఎలా ఉన్నారు? బాగున్నాండి, ఫైన్. మెగా బ్రదర్ నాగబాబు గారు, మెగా ప్రొడ్యూసర్ నాగబాబు గారు, జబర్దస్త్ జడ్జి నాగబాబు గారు, విచ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ విచ్ ఈజ్ ద వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. ఈ మూడు భాగాల్లో ఏ భాగం మీకు బాగా బాగా మీ మనసుకు గెలుచుకుందంటే ఏం చెప్తారు? నాగబాబు అనేటువంటి ఒకటే నా మనసు గెలుచుకుంది, మిగతా ఏవి నా మనసు గెలుచుకుంది ఏం కాదు. అవి నా ప్రొఫెషన్స్ అంతే. వాట్ ఆర్ ద ప్రొఫెషన్స్. కానీ మా ప్రేక్షకులందరికీ జబర్దస్త్ నాగబాబు గారు అంటే ఎప్పటికీ గురు శుక్రవారాలు టీవీలకి అలా అతుకుబడి కూర్చుండిపోయారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పోతే అచేతనంగా వచ్చిన, కావాలని వచ్చిన, మెగా కుటుంబానికి వారసులుగా వచ్చిన సినీరంగ ప్రవేశం చేశారు. ఆ రోజు హీరోగా మీరు నిలదొక్కోలేకపోయారు. పుత్రోత్సాహం ఈరోజు వరుణ్ తేజ్ ద్వారా మీకు మీ యొక్క అభీష్టం, మీ కోరిక నెరవేరింది అని అనుకోవచ్చా మేము? నేను హీరోగా నిలదొక్కుకోవాలని ఇండస్ట్రీ అలా ప్రొడ్యూసర్ అవుదాని వచ్చాను. ప్రొడ్యూసర్ అయ్యాను, కొన్ని సినిమాలు తీశాను. తర్వాత యాక్టర్గా మారి కొన్ని సినిమాలు యాక్ట్ చేశాను. హీరోగా 1-2 సినిమాలు వచ్చినాయి, దానికి ఉన్న సాధించలేదు. యాక్టర్ కూడా ఏం సాధించలేదు. సో నా గేమ్ హీరో అవటం కాదు, ప్రొడ్యూసర్ అవుదాని వచ్చాను. బట్ ఐ ఫెయిల్డ్ ఇన్ బోత్ వేస్. ప్రొడ్యూసర్ కూడా పెద్దగా సక్సెస్ కాల. సో నాకు అలాగే మా అబ్బాయి కూడా హీరో అవ్వాలని ఎప్పుడు కోరుకోవాలి. వాడికి ఇంట్రెస్ట్ ఉండి చేస్తానంటే మాత్రం నేను ఎంకరేజ్ చేశాను. అది మెగా ప్రొడ్యూసర్ నాగబాబు గారిని మరి గొప్ప ప్రొడక్షన్లో మేము చూడగలమా భవిష్యత్తులో? మీరు చాలామంది జర్నలిస్టులు ఎదురుగుండా వ్యక్తిని పెట్టుకొని మెగా నాగబాబు గారిని ఎవరినో థర్డ్ పర్సన్ నన్ను డైరెక్ట్గా సంబోధించండి. నాకు ఫస్ట్ చాలా ఛానల్స్లో మీరేంటే ఎదురుగుండా సుబ్బారావు గారిని ఎందుకల్లా డైరెక్ట్గా నాగబాబు మీరు అంతే, లేకపోతే నువ్వు, మా ఇద్దరు కొంచెం పరిచయం లేదు కాబట్టి మీరు అనుకున్నాం కాబట్టి యూ కెన్ ఆస్క్ మీ లైక్ దట్. నాకు ఆ థర్డ్ పర్సన్ ప్రొనౌన్సియేషన్ అవసరం లేదు. నాగబాబు ఏంటి మీ విషయం అంటే నేను చెప్తాను మీకు సమాధానం. మంచి సినిమాలు ఇచ్చారు, లాభ నష్టాలను పక్కన పెడితే మంచి ప్రొడక్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో తెలుగు పరిశ్రమకి గొప్ప ప్రొడ్యూసర్గా మీరు తెలుసు కనుక వీ ఆల్వేస్ రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ నాగబాబు గారు. దట్స్ వై ఐఎమ్ టాకింగ్ సార్. కదండి, నా గొప్ప పిక్చర్లు అని చెప్పలేం కానీ ఒక పిక్చర్ మాత్రం మంచి పిక్చర్ ఇచ్చారు, రుద్రవేణ. మిగతా అన్ని కమర్షియల్ సినిమాలే. సో ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఏ బెటర్ ప్రొడ్యూసర్, ఐఎమ్ జస్ట్ అన్ యావరేజ్ ప్రొడ్యూసర్. సినిమా రంగమే కాదు, మీ కుటుంబం నుంచి రాజకీయ రంగం కూడా అందరికీ పరిచయం అయింది. ఆ రోజు 2009లో అన్నయ్య గారు రాజకీయ రంగ ప్రవేశం. కారణాలు ఏదైనా అది ఒక ఫెయిల్యూర్గా ఒప్పుకోవాల్సిన తప్పదు. అది మొత్తం సమాజం మీద ఆ ప్రభావం ఈ జనసేన జననాయకుడు పవన్ కళ్యాణ్ మీద ఎంతవరకు పడుతుందంటారు? హౌ కెన్ యూ సే ప్రజారాజ్యం ఇస్ ఎ ఫెయిల్యూర్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫెయిల్యూర్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్? ఎలా డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ చేస్తారు? సో బేసికల్గా ఆ క్వశ్చన్ రాంగు. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఆయనకి 18% ఓట్లు వచ్చినాయి, 18 సీట్స్ వచ్చినాయి. ఆయన అనేక కారణాల వల్ల పార్టీని సస్టైన్ చేయలేక అండ్ కాంగ్రెస్కి ఆ రోజుల్లో హెల్ప్ వచ్చి చిరంజీవి గారు పార్టీ పడిపోయే టైంలో ఏపీ స్టేట్లో సపోర్ట్ ఇచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారికి పార్టీని నిలబెట్టారు అధికారంలో వచ్చేలాగా. సో అలాగా స్లోగా కాంగ్రెస్లో మెర్జ్ అయింది. సో ప్రజారాజ్యం ఈజ్ నాట్ ఏ ఫెయిల్యూర్. ప్రజారాజ్యం యూ కెన్ సే ప్రజారాజ్యం ఈజ్ నాట్ సక్సెస్ఫుల్, బట్ ప్రజారాజ్యం ఈజ్ నాట్ ఫెయిల్యూర్. చిరంజీవి గారు ప్రజారాజ్యాన్ని తాకట్టు పెట్టారని ప్రతిపక్షాలు కూడా కూసాయి. ఎక్కడ తాకట్టు పెట్టారంటండి? తాకట్టు అంటే ఏంటి? పోరాటమే ఊపిరి అనుకున్న. తాకట్టు అంటే ఏంటి చెప్పమండి ఫస్ట్ పాయింట్. తాకట్టు ఏంటి? ప్లెడ్జ్. మనం ఒక చోట ఒక వస్తువుని పెడితే ఆ వస్తువు నుంచి అడ్వాంటేజ్ పొందడం. పార్టీ తాకట్టు పెట్టలేదండి, పార్టీని మెర్జ్ చేశారు. మెర్జ్కి తాకట్టుకి చాలా తేడా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్కి తాకట్టు పెట్టారు మొన్న టీడీపీలో, తెలంగాణలో. అంతకుముందు అనేక మందికి తాకట్టు పెట్టి ఆయన అధికారం తెచ్చుకున్నాడు. అలాగే ఇప్పుడు జగన్ గారు బీజేపీకి తాకట్టు పెట్టి ఆయన నిలబడి ఉన్నారు. సో తాకట్టు అంటే ఇది మెర్జ్ అంటారండి. తొలిసారిగా మీరు రాజమండ్రి జనసేన ఆవిర్భావ సభకి వెళ్ళారు, ఎలా ఉంది సార్ స్పందన? నేను యాక్చువల్గా వెళ్ళింది ఆ సభలో పాల్గొనాలని, కానీ స్టేజ్ మీద ఎక్కాలిగా నాకేం కోరిక లేదు. నేను మా తమ్ముడిని గత 5 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఒకసారి
మా తమ్ముడిని లైవ్గా అందరితో మాట్లాడుతుండో చూడాలని కోరిక వచ్చింది. అందుకని నిశ్శబ్దంగా వెళ్ళి, నేను వచ్చినట్టు కూడా మా తమ్ముడికి సరిగ్గా తెలియదు, వచ్చాను లేదు కూడా డౌట్. ఎందుకంటే మా తమ్ముడు వేరే చోట ఉన్నాడు, నేను వేరే చోట ఉన్నాను. నేను క్వైట్గా వెళ్ళి ఆ మెట్ల వరకు తీసుకెళ్ళగలిగాను నన్ను. ఆ మెట్ల మీద కొద్దిసేపు మా వాడిని 10 నిమిషాలు చూసి ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ బ్యాక్ టు మై రూమ్. ఈ నాగబాబు గారు ఆ జనసేనలో కీలకమైన పాత్ర పోషించారంటారా భవిష్యత్తులో ఎలక్షన్? ఫ్యామిలీస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ జనసేన పార్టీ. ఫ్యామిలీస్? ఎస్, బికాజ్ మాకు యాజ్ ఆన్ టుడే మేము వెళ్దామన్నా మమ్మల్ని రానివ్వరు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ ఫ్యామిలీ పార్టీ, ఇట్ ఈస్ పీపుల్స్ పార్టీ. ప్రజల కోసం వచ్చిన పార్టీ ఇది. దాంట్లో మేమందరం వేలు పెట్టి ఎక్కి తొక్కేసి మాదంటూ ఒక మార్క్ వేసుకొని ఇలాంటి పనులు చేయడానికి నాకు వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేదు, కళ్యాణ్ బాబుకి ఇష్టం లేదు. సో మా ఇద్దరం, నేను కళ్యాణ్ బాబు ఇద్దరం ఒక అండర్స్టాండింగ్లోనే పార్టీకి సంబంధించి దూరంగా ఉన్నాం. అట్లా అని చెప్పేసి జనసేన పార్టీకి పని చేయకుండా, జనసేన పార్టీని అభిమానించకుండా అది ఎవరు ఆపలేరు. ఎందుకంటే జనసేన పార్టీలో మెంబర్ని కూడా కాకుండా మెంబర్షిప్ కూడా తీసుకోవాలి. బట్ జనసేన పార్టీకి అభిమానం, నేను ఒక లీడర్గా కళ్యాణ్ బాబుని అభిమానిస్తాను. సో ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద పార్టీ వితౌట్ ఎనీ మెంబర్షిప్. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన వ్యక్తిగతంగా ఆయన పర్సనాలిటీ గురించి విమర్శించే అర్హత ఎవరికి లేదు అని చెప్పాలి. ఒక నిప్పు లాంటి వజ్రం లాంటి మనిషి, కానీ ఆయన విమర్శించడానికి వేరే కోణం లేక ఫ్యామిలీ సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉండేది? అంటే రాజకీయంలో ఒకటి ఉంటుంది. రాజకీయాల్లో మనకి యూజువల్గా ఏంటంటే ప్రతి పొలిటీషియన్కి ఏదో ఒక తప్పులు చేస్తుంటారు. సో దట్ వాళ్ళని విమర్శించడానికి చాలా అవకాశాలు బోల్డని ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఆయన విమర్శించడానికి మన టైం కూడా సరిపోదు, అన్ని అవకాశాలు ఇచ్చారు ప్రజలకి, ఆర్ఎల్స్ ఎవర్ క్రిటిక్స్కి. అలాగే జగన్ గారు కూడా బోల్డ్ అని అవకాశాలు ఇచ్చారు. కళ్యాణ్ బాబు ఎటువంటి అవకాశం లేదు క్రిటిసైజ్ చేయటానికి. సో రాజకీయాలు ఏమంటారంటే, ఒక వ్యక్తిని నువ్వు ఎదుర్కోలేనప్పుడు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని అసాసినేట్ చేయటం అనేది దట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఈడియట్స్. పనికి వాళ్ళ ఎదవలు ఆఖరిగా చేస్తారు. సో ఇన్ వాట్ వే కళ్యాణ్ బాబు పర్సనల్ లైఫ్ ఈజ్ ఎఫెక్టింగ్ ఇన్ టు సర్వ్ పీపుల్. అలా అనుకున్నప్పుడు ఎంతమంది ఉన్నారు. పైగా కళ్యాణ్ బాబు ఏది చేసినా లీగల్గానే చేశాడు తప్ప ఇల్లీగల్గా చేయలేదు. లీగల్గా చేసి కరెక్ట్గా ఉన్నాడు కరెక్టా, లేకపోతే లీగల్గా అన్నీ చేసుకొని ఇల్లీగల్ ఏదో పనులు చేసేవాడు కరెక్టా? కళ్యాణ్ బాబు అయితే కరెక్టు. సో దట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్ ఫర్ ద రాస్కెల్స్ టు క్రిటిసైజ్ పీపుల్ whom they cannot face in politics. అన్నయ్య గారు ఆ రోజు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా తిరుపతి సభను చూస్తే మినీ ప్రభంజనం. ఆ రోజు ఒప్పుకోకపోయినా ఎన్టీఆర్ ప్రభంజనం వచ్చేసింది, రాబోయేది ముఖ్యమంత్రి అనేటువంటి స్లోగన్స్ ప్రజల నుంచి వచ్చాయి. ఈరోజు పవన్ కళ్యాణ్కి కూడా అంతే జన అభిమానం ఉంది. ఒక మాట చెప్పాలంటే అంతకన్నా ఎక్కువగా కూడా ఉన్నది. కానీ ఈ అభిమానుల్ని ఓట్లుగా మరల్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? జరిగిన తప్పిదాన్ని దాటి ఈయన సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ పాయింట్, మీరు కళ్యాణ్ బాబుని కనుక క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ప్రజల్ని ఎప్పుడు ఓటర్స్గా చూడ్డు, ప్రజల్ని ఒక గెలిపించే ఆబ్జెక్ట్స్గా చూడ్డు. ఇది ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రజల్ని ఓటర్లుగా చూసి ఈ వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ ప్రదేశంలో ఎంతమంది ఉన్నారు, ఈ ఏరియాలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఈ ఓటర్స్ ఇది అసలు ఓటర్స్ ప్రజల్ని ఓట్లుగా మలుచుకోవటం, ఇలాంటి మాటలు కళ్యాణ్ బాబు దగ్గర పనిచేయవండి. ఫస్ట్ పాయింట్ నాకు తెలుసు ఆ విషయం. కళ్యాణ్ బాబు మనుషుల్ని మనుషులా చూస్తాడు. వాళ్ళకి నచ్చితే ఓట్లు వేస్తారు, నచ్చకపోతే ఓట్లు వేయకపోవచ్చు. అంతేగాని ఓట్లు వేసేటువంటి హక్కు మనుషులకు ఉంటుంది. సో ఓటర్స్ అనే మాట వాడతారు, కానీ మరీ వాళ్ళని మనుషులుగా కాకుండా ఓటర్స్. అసలు అది ఫస్ట్ మనుషుల్ని మనుషులుగా గుర్తించకుండా ఓటర్స్గా గుర్తించడమే అన్ని రాజకీయాలు చేస్తున్న ప్రాథమిక తప్పిదం. కళ్యాణ్ బాబు అలా ఎప్పుడు ఓటర్స్ అనే మాట వాడ్డు. సరే, బట్ మనుషులకి ఓటు హక్కు ఉంటుంది కాబట్టి ఎవరైతే ఓటు హక్కు వచ్చే వయసు వస్తుందో వాళ్ళు ఓటు హక్కు వస్తుంది. సో ఆ ఓటుని వేయమని అడుగుతాం తప్ప ఈయన ఎవరు కాల్ దెమ్ యాజ్ ఓటర్స్.
కాల్ దెమ్ యాజ్ హ్యూమన్స్. సో ఎంతమంది కళ్యాణ్ బాబు ఓట్లు వేస్తారు అని అడిగితే మీరు మీ ప్రశ్న అలా తీసుకుంటే కళ్యాణ్ బాబుకి ఎంతమంది ఓట్లు వేస్తారంటే ఎంతమందికి నచ్చితే అంతమంది ఓట్లు వేస్తారు అంతే. అభిమానులు చాలా మంది యువకులు వాళ్ళకి ఓటు గుర్తింపే లేదు, ఓటు హక్కే లేదు, వాళ్ళందరూ అభిమానంతో సినీ నాయకుడి కోసం చూడాలనే తాపత్రయంతో వస్తున్నారు తప్ప బాగానే అండి, వాళ్ళకి గెలిచే అవకాశాలు చాలా తక్కువ అనేటువంటి ప్రతిపక్షాల విమర్శ. తప్పే ఉందండి. అలా విమర్శించుకోవడం తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళకి పాపం ఆ మాత్రం విమర్శించడానికైనా అవకాశం దొరికింది కదా, ఇంకా వేరే విధంగా విమర్శించడానికి అవకాశం దొరకలేదు. మాకంటే అంటే వీఆర్ ఎగ్నెస్ట్ ఈ వైసీపీకి టీడీపీకి మేము ఆపోజిషన్ సైడ్ ఉన్నాం కాబట్టి మా అదృష్టం ఏంటంటే వాళ్ళు టన్నుల కొద్ది తప్పులు చేశారు. టన్స్ లెక్క వేస్తే టన్స్ కాదు ఇంకెక్కడికైనా వెళ్తుంది. సో మాకు బోల్డంత అవకాశం వాళ్ళు విమర్శించడానికి. సో కళ్యాణ్ బాబుని విమర్శించడానికి ఏం లేదు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి అవకాశాలు దొరుకుతాయి. సో వాటితో వాళ్ళని తృప్తి పడి ఉండి అది కూడా మనం తీసేస్తే ఎట్లాగా, లెట్ దెమ్ ఎంజాయ్. కులానికి ఎక్కువ మేము ప్రాతినిధ్యం ఏమో అవకాశం ఏమో, అసలు కులరహిత సమాజం కావాలనే పవన్ కళ్యాణ్ ఈ రోజున మాయావతితో అంత త్వరగా వెళ్ళిపోయి అలయన్స్ కలుపుకుని 21 సీట్లు అనౌన్స్ చేయడానికి కారణం వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లని పవన్ జనసేన వైపుకి ఆకర్షించడానికి కాదంటారా? ఫస్ట్ పాయింట్ ఇదే ఇందాక ఓటర్స్ అనే మాటనే కళ్యాణ్ బాబు ఒప్పుకోడు. యాజ్ ఇట్ ఈస్గా నేను కూడా దాన్నే ఫాలో అవుతాను. ఇప్పుడు మాయావతితో భేటీ అయ్యి మళ్ళీ అగైన్ ఇక్కడ ఓటర్స్ అనే మాట వస్తుంది. వెనుకబడిన వర్గాల ఓట్లు కావాలని. దెర్ ఈజ్ నో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, there are no SC, STs, there are no forward community, there are human beings. సో కళ్యాణ్ బాబు ఎవరు మంచి పని చేస్తానన్నా, ఎవరు ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి అవకాశం కళ్యాణ్ బాబుకి వస్తే వాళ్ళతోనే ట్రావెల్ చేస్తాడు. బీఎస్పీ అనే పార్టీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ పార్టీ మన ఇండియా మొత్తం మీద ఎక్కువ మంది ప్రజల యొక్క వర్గాలు ఉన్నటువంటి ప్రజలకి ఆవిడ రిప్రజెంట్ చేస్తుంది. కళ్యాణ్ బాబు కూడా ఇంచుమించు అలాంటి కాన్సెప్ట్లను ట్రావెల్ చేస్తున్నాడు. సో భావసారూప్యం కలిగింది కాబట్టి ఆవిడతో ట్రావెల్ చేయడానికి కళ్యాణ్ బాబు ముందుకు వచ్చాడు. అంతేగాని ఇక్కడ అర్జెంటుగా బీసీఎల్ని ఇట్లా పట్టుకోవాలి, ఎస్సీ ఓటర్స్ ఇలా చేయాలి, ఇదంతా వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ చేస్తాడు. సో అది వాళ్ళ కన్వెన్షనల్ పాలిటిక్స్ అంటారు అనమాట. అది ఎంతకాలం చల్లదు, ఇంకా అయిపోయింది. ఆ కన్వెన్షనల్ పాలిటిక్స్కి అయిపోయింది. జనం కూడా అంత ఫూలిష్గా లేరు. ఇప్పుడు నాకున్నంత వరకు, నాలెడ్జ్ ఉన్నంత వరకు ఎస్సీ, ఎస్టీ అలా కులాల వారీగా మనం పిలుస్తాం. బట్ కళ్యాణ్ బాబులో నుంచి మేము ఇన్స్పైర్ అయింది, మాకు కొంచెం ఉన్నది అన్నీ ఏంటంటే వీ డోంట్ హ్యావ్ క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్ ఏమి లేవు మాకు. వీ జస్ట్ కన్సిడర్ పీపుల్ యాజ్ పీపుల్. ఎక్కువ మంది ప్రజలు సఫర్ అయ్యే వాళ్ళకి ఏం ఉపయోగపడాలో అప్లై చేస్తాం. సో ఆ ఓట్లు ఆకర్షించడం ఇవన్నీ అది చంద్రబాబు గారి స్ట్రాటజీ, లేదంటే జగన్ గారి స్ట్రాటజీ. ఇక్కడ మాయావతి గారితో జరిగిన అలయన్స్లో భాగంగా 21 సీట్లు జనసేన కేటాయించింది సార్. పర్సంటేజ్ ప్రకారంగా మీరు అన్నట్టుగానే ఓటు హక్కు కలిగినటువంటి ఆ సామాజిక వర్గపు కార్యకర్తలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అది ఓల్డ్గా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. ఎవరిది? బీఎస్పీకి చెందినటువంటి ఇదే మాట వాడకండి. నా ముందు ఓటు బ్యాంకు, అసలు మా ఓటర్స్ని మనం వాళ్ళని ఒక ఆబ్జెక్ట్స్గా ట్రీట్ చేయొద్దండి. ప్లీజ్ లెట్ us ట్రీట్ దెమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మీరు చెప్పాల్సిన అలా కాదు, క్వశ్చన్ రిఫ్రెష్ చేసుకొని చెప్పండి. ఓటు బ్యాంకు, ఓటు కార్పొరేషను, ఓటు సెటప్ ఇవన్నీ వాస్తవంగా ఈ సామాజిక వర్గానికి రాజ్యాధికారం రాలేదనేది మీరు కాదన్న బీఎస్పీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇన్ని శాతం ఉన్నటువంటి మా సామాజిక వర్గానికి ఇంతవరకు రాజ్యాధికారం రాలేదు, బలహీనలు ఇంతవరకు రాజ్యాధికారం. ఒకటైతే నిజం అండి, మీరు అనేది ఏంటంటే నాకు ఒకటి అర్థమైంది. ఇక్కడ వర్గాలు అనేది పక్కన పెడితేనండి, ఎవరైతే సంపన్న వర్గాలు ఉన్నాయో, ఎవరైతే సామాజికంగా బాగా డెవలప్ అయి ఉన్నారో, అత్యంత తక్కువ శాతం ఉన్నటువంటి ఆ వర్గాల చేతిలోనే అధికారం ఉంది. నేను వాళ్ళు కూడా వర్గాలు అనలేను, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. అక్కడ వాళ్ళకి ఓటు శాతం తక్కువ ఉన్నా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజీ అవనండి, వాళ్ళకు ఉన్నటువంటి ధనబలం అవనివ్వండి, తెలివితేటలు అవనివ్వండి, ఇవన్నీ కూడా ఉపయోగించి
వాళ్ళు చాలా బలమైన శక్తిగా ఎదిగారు. అటు టీడీపీ సంబంధించిన వాళ్ళు కానీ, ఇటు వైసీపీ సంబంధించిన వాళ్ళు కానీ. అంటే వైసీపీని వీ కెనాట్ కన్సిడర్ దెమ్ యాజ్ వైసీపీ అనేది ఒక సపరేట్ పార్టీకి మేము కన్సిడర్ చేయం. వైసీపీ ఈజ్ నథింగ్ బట్ ద అనదర్ మాస్క్ ఆఫ్ కాంగ్రెస్. కాకపోతే కాంగ్రెస్ పేరు అంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు విడిపోయినా కూడా కాంగ్రెస్ ఎప్పుడైతే సపరేట్ ఆంధ్ర పెట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయిందో అప్పుడు కాంగ్రెస్లో ఉండే వాళ్ళందరూ వైసీపీ వచ్చారు. కాబట్టి ద నో మోర్ వి కాల్ ఇట్ యాజ్ వైసీపీ. ఇట్ ఈస్ ఏ డిస్గైజ్ కాంగ్రెస్ ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ వైసీపీ. సో సార్ ఈ ప్రకారం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రెండు పార్టీల మధ్యలోనే అంటే కాంగ్రెస్ టీడీపీ ఏదైతే ఎక్కువ బాగా బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరు పరిపాలిస్తున్నారు దేశాన్ని, రాష్ట్రాన్ని అనేది ఏ కులం పరిపాలిస్తుంది, ఏ కులం వాళ్ళు ఎక్కువ పరిపాలిస్తున్నారు అనే పాయింట్ కంటే కూడా అసలు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఎంత మంచి వాడు పరిపాలిస్తున్నాడు అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఒక మంచి ఉన్నత కులాలకు సంబంధించిన వాడు చాలా మంచోడు ఉన్నాడు అనుకోండి, అతను ఏ కులానికి చెందినోడు అక్కర్లా, పేద కులాల ఒక అణగారిన కులాల వైపు వాడు అయ్యిండక్కర్లేదు, మామూలు మధ్యతరగతి అయినటువంటి మధ్యస్థంగా ఉండే కులాల వాళ్ళు అవ్వక్కర్లేదు, లేకపోతే ఉన్నత కులాల వాళ్ళు కూడా అవ్వక్కర్లేదు. ఒకవేళ ఎవడైనా సరే ఒక మంచి వ్యక్తి రాజ్యాధికారంలోకి వస్తే వాడు అందరి ప్రజల్ని సమానంగా చూసి అభివృద్ధి ఫలాలని ప్రతి వాళ్ళకి అందజేయట ప్రయత్నిస్తాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన కొత్తల్లో కాంగ్రెస్ పార్టీ గొప్ప ఆశయాలతో వచ్చింది. కానీ అనేక సంవత్సరాల పాటు అధికార పీఠం చేజెక్కించుకొని కొన్ని రోజులకి ఏమైపోతుందంటే అధికార మార్పిడి జరగకపోతే ఏమవుతుందంటే ఈ అధికారం అండలో కొన్ని దుష్టశక్తులు చేరతాయి. ఎప్పుడైతే దుష్టశక్తులు చేరినాయో నెమ్మదిగా ఈ పరిపాలన అధికారం చేతిలోకి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందో కరప్షన్ స్టార్ట్ అవుతుంది. వైస్ వర్సా టీడీపీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చాలా మంచి ఆశయాలతోనే పెట్టుండొచ్చు. కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ టీడీపీలు కూడా కొన్ని దుష్టశక్తులు చేరినాయి. ఆ చేరిన దుష్టశక్తులతో పాటు నెమ్మదిగా దాంట్లో కూడా కరప్షను, అది కేవలం కొంతమందికి అభివృద్ధి ఫలాలు అందించడం, కొన్ని ఉన్నత వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందించడం, ఈ కింద వర్గాలంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఈ ఎవరైతే ఎక్కువ మంది ప్రజలు ఉన్నారో కాపు కమ్యూనిటీ ఇవన్నీ ఎక్కువ ప్రజలు ఉన్నటువంటి కమ్యూనిటీస్, అలాగే బీసీలో చాలామంది ఉన్నారు. మన వీవర్స్ కమ్యూనిటీ అవనండి, ఫిషర్మెన్ కమ్యూనిటీ అవనండి, సెట్టిప్రజ కమ్యూనిటీ అవనండి, గౌడ కమ్యూనిటీ, ఇంకా 100 నేమ్ ఇట్, కొప్పులు వెళ్ళమ ఇలా చాలా ఉన్నారు. వీళ్ళకి 100% అందట్లా. వాళ్ళకి యాక్చువల్గా న్యాయబద్ధంగా వాళ్ళకి అందాల్సిన అభివృద్ధి ఫలాలు 10% కూడా అందట్లా. సో ఇప్పుడు ఈ రెండు పార్టీల్లోనూ స్వార్థపరులు, అనేక రకాల అవలక్షణాలు, కులం, మతం, స్వార్థం, బంధుప్రీతి ఎన్ని ఉన్న ఈ రెండు పార్టీలు ఇక వాళ్ళు రేపొద్దున అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఇదే కంటిన్యూ అవుతుంది. గత 70 ఏళ్ళ నుంచి మా భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా అలా ఉంటుంది. ప్రజలు మనకేదో గొప్ప మార్పు వస్తుందని ప్రజలు అనుకుంటే ప్రజలు అమాయకులు అవుతారు. ఇలాంటి వాళ్ళని ఏదైతే వైసీపీ ఆర్ టీడీపీని అనుకుంటే ఇంతకుముందు 5 ఏళ్ళు ఎలా జరిగిందో అలాగే ఉంటుంది. ఇలాగే కొట్టుకుంటా, ఇలాగే తిట్టుకుంటా, మాకు అది అందలేదు, మాకు ఇది అందలేదు, ఏడుస్తూనే కూర్చోవాలి ఎవరైనా సరే. వాళ్ళని వెనకాల మాకైతే ఏం ప్రాబ్లం లేదు. కానీ మేము అయ్యో వీళ్ళని ఎందుకురా వీళ్ళు మంచి సెలెక్ట్ చేసుకోలేకపోయారు, మంచి పరిపాలన అందుకోలేకపోయారు, సెలెక్ట్ చేసుకోలేదు అనేది మాకు బాధేసి మేము వాళ్ళతో ఫీల్ అవడం తప్ప ఏం చేయరు. కాబట్టి ఈసారి అయితే అది కాబట్టి ఇప్పుడేంటి ఈ అణగారిన ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో వాళ్ళ నుంచి రాజకీయ అధికారం రావటం అనేది న్యాయం అండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఈ రాజ్య నిర్ణాయక శక్తి కలిగారు ఉన్నారు. ప్రతి పార్టీలోనూ ప్రతి కులం వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ నిర్ణాయక శక్తి కాదు. నిర్ణాయక శక్తి అంటే హూ ఎవర్ బీ ద టాప్ పర్సన్. సో ఈ రెండు వర్గాల వారు అంటారా, లేకపోతే ఈ రెండు పార్టీల వారిలో వాళ్ళే ఉన్నారు. సో అది ఉండటం రైటు రాంగ్ అని పక్కన పెడితే అభివృద్ధి ఫలాలు చేరట్ల వాళ్ళకు లేకపోతే వాళ్ళ కింద ఉండే వాళ్ళకు వాళ్ళ పక్కన వాళ్ళకు చేరతనే తప్ప ప్రజలకు చేరట్ల. సో ఎక్కువ మందికి చేరాలంటే ఎక్కువ మంది ఉన్నటువంటి వ్యక్తులు
రాజ్యాధికారంలో రావాలి. అదే మాయావతి గారి కాన్సెప్ట్, కానీ కాంచీరామ్ గారిని ఫాలో అయ్యే కళ్యాణబాబు కాన్సెప్ట్ కూడా అదే. సో అందుకని కలిసారు తప్ప ఇప్పుడు ఈలోగా ఎస్సీ ఓటర్స్ వచ్చి మాకు చేరతారు. అలాగే కమ్యూనిస్టుల భావం కూడా అదే భావం. సో కులాలు మతాలకు అతీతంగా అన్ని వాళ్ళ కాన్సెప్ట్. సో వాళ్ళు కూడా అదే పని చేస్తారు. సో అట్లా కలిసారు తప్ప భావ సారూప్యత ఉన్నటువంటి కాన్సెప్ట్స్తో ముందుకెళ్ళారు తప్ప మనకి ఈ ఓట్లు కలుస్తాయి ఆ ఓట్లు పోతాయి అనే కాన్సెప్ట్ అవ్వట్లేదు. అదే నేను అడగబోయే క్వశ్చన్ కూడా అదే సార్. కమ్యూనిస్టు భావజాలం పవన్ గారు మొదటి నుంచి అదే, పోరాటమే వాళ్ళ యొక్క ఉద్దేశం. పోరాటంలో ఎప్పుడు విజయం అయ్యారు తప్ప వాళ్ళు గెలుపు రాజకీయ నాయకులుగా గెలిచినటువంటి పర్సంటేజ్ తక్కువ, ఏపీలో ఎస్పెషల్లీ. మరి అలాంటి ఈ కమ్యూనిస్టులతో బీఎస్పీని చూసుకున్నట్లయితే సింగిల్ డిజిట్స్, అంటే ఇంతవరకు పోటీ చేసిన సందర్భం కూడా లేదు. బీఎస్పీ పార్టీ తక్కువ అసలు ఇంతవరకు. అటువంటి పార్టీకి 21 సీట్లు కేటాయించడం, తద్వారా తనకు 175 సీట్లలో మోస్ట్ ఆఫ్ ద సీట్స్ మీ బలాన్ని చూపించగలుగుతారేమో. 175 సీట్స్లో 128 జనసేన చేసి మిగతా అయిన వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు చెప్తాను. ఆ సీట్లు మనం లాస్ అయినప్పుడు లాస్ అనకూడదు కదా. ఇప్పుడు మనం కలిసి పనిచేద్దాం అనుకున్నప్పుడు, కలిసి చేసినప్పుడు చేసినంతసేపు కలిసి పనిచేసి ఎలక్షన్ టైం దగ్గర రాగానే వాళ్ళు తోసేయలేం కదండి, అది కరెక్ట్గా కాదుగా. సో కలిసి పోటీ చేయాలి. మంచివాళ్ళు వాళ్ళు కమ్యూనిస్టులు. నాకు తెలిసినంత వరకు మా నాన్నగారు కమ్యూనిస్ట్ సింపథైజరు. సో మాకు కమ్యూనిస్టులు అంటే ఒక రకమైన ఇష్టం ఉండేది. మేము కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళం. కానీ మళ్ళీ మా ఇంట్లోనే కొంతమంది మీరు కాంగ్రెస్కి ఫేవర్గా ఉండేవాళ్ళు. ఏది ఏమైనప్పటికీ కమ్యూనిస్ట్ భావజాలం అన్నా కమ్యూనిస్టులు అన్నా మాకు తెలియనటువంటి ఒక ఇష్టం ఉందండి మాకు చిన్నప్పటి నుంచి కూడా. అలా చెప్పి మేము పార్టీలో తిరిగింది లేదు, పార్టీలో వెళ్ళింది లేదు. కమ్యూనిస్టు సంబంధించిన ఎంతో లిటరేచర్ చదివాము. మార్క్స్ కానీ లేకపోతే లెనిన్ గురించి కానీ తెలిసి అప్పుడు ఎంత గొప్పవాళ్ళు వీళ్ళని. హౌ రష్యన్ రెవల్యూషన్ హ్యాపెండ్, హౌ చైనా రెవల్యూషన్ హ్యాపెండ్, ఇవన్నీ చదువుతుంటే ఒక ఇన్స్పైరింగ్గా ఉంటాయి. సో మా మీద తెలియకుండా నా మీద కూడా కళ్యాణబాబు మీద కూడా ఆ కమ్యూనిస్టు భావజాలం తాలూకు ఇది తాకట్లో భారతదేశం రాశారు తరిమెల నాగిరెడ్డి గారు. అదే అలాంటి చదివినప్పుడు కానీ ఎంతోమంది ఇప్పుడు కూడా ఎంతోమంది అజ్ఞాతంలోకి వెళ్ళి పోరాడేటువంటి ఎంతోమంది యోధులు ఉన్నారు. ఐ కెన్ కాల్ దెమ్ యాజ్ వారియర్స్, ఐ కెనాట్ కాల్ దెమ్ యాజ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. చాలామంది అంటారు, కానీ అయితే అడవుల్లోకి వెళ్ళి పోరాడే అన్నలు ఉన్నారు. వాళ్ళ పోరాటం చేసే విధానంలో లీగల్గా ఎగనిస్ట్ ఏమో కానీ వాళ్ళ పోరాటంలో ఆశయం గొప్పదే కదా. సో అలాంటి చరిత్ర ఉన్న కమ్యూనిస్ట్ పార్టీస్, అలాంటి నేపథ్యం అయితే వాళ్ళు కాదనుకోండి. ఇప్పుడు అడవుల్లోకి వెళ్ళేది కమ్యూనిస్ట్ పార్టీలు కాకపోయినా ఆ భావజాలంతో వాళ్ళు వెళ్ళుంటారు. సో దట్ ఈస్ కమ్యూనిస్ట్ పార్టీ ఈజ్ గ్రేట్ పార్టీ. ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ సిద్ధాంతాలకి, ఇండియన్ నైసర్గిక స్వరూపానికి, ఇండియన్ మెథడాలజీకి కమ్యూనిస్ట్ పార్టీ సింక్ అవటం కష్టమైంది. బికాజ్ ఇక్కడ అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాలు విపరీతమైన భిన్నత్వం ఉంటుంది. కమ్యూనిజం అంటే అందరూ ఒకటే అనే కాన్సెప్ట్ తీసుకురావడంలో కమ్యూనిస్ట్ పార్టీ సక్సెస్ కాలేకపోవడానికి కారణం భారతదేశంలో ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకి ఇండియన్ నైసర్గిక స్వరూపానికి సింక్ అవడం కష్టం ఉంది. అయినప్పటికీ ఈ మాత్రం నిలబడి భారతదేశపు రాజకీయ దీంట్లో చరిత్రలోను నడుస్తున్న చరిత్రలను వాళ్ళదంటే ఒక స్థానం ఉంది. బట్ ఎప్పటికీ కూడా కమ్యూనిస్టుల యొక్క భావజాలం కానీ కమ్యూనిస్టుల యొక్క పద్ధతులు కానీ మనం అసలు వీ కెన్ నెవర్ సస్పెక్ట్ దేర్ ఐడియాలజీ ఆర్ దేర్ హానెస్టీ. సో ఖచ్చితంగా అంత మంచివాడితో రావాలి. అలాగే ఎక్కువ మంది జనాలకు అధికారం రావాలని పెట్టిన కాంచీరామ్ గారు కానీ మాయావతి గారు కానీ కూడా అలాంటి వాళ్ళే. సో అలాంటి వాళ్ళతోటే కదా కళ్యాణబాబు ట్రావెల్ చేయాలి. అంతేగాని ప్రజలను ఓటర్లుగా చూసేవాళ్ళు, ప్రజల దగ్గర నుంచి మనం ఎట్లాగా మనం అధికారం సంపాదించుకోవాలి, ఆ కమ్యూనిటీ నుంచి ఈ కమ్యూనిటీని కలిపేసేసి ఇక్కడ కొంత ఓటింగ్ సాధించాలి, వీళ్ళని వర్గీకరించాలి, వీళ్ళని తుంచాలి, వాళ్ళని అక్కడ పెట్టాలి, ఈ ఏదో రాజకీయాలన్నీ కళ్యాణబాబు చేయండి. సో దట్ కళ్యాణబాబు ఈజ్ డూయింగ్ క్లీన్ పాలిటిక్స్.